అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి వార్తల్లోకి ఎక్కింది మంచు ఫ్యామిలీ. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నారు. గేటు తీయకపోవడంతో ఇంటి బయట మనోజ్ నిరసనకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లోపలికి వెళ్లాలంటూ ఇంటి ముందే కూర్చున్నారు మనోజ్. నిన్న విష్ణుపై మనోజ్ ఫిర్యాదుతో మళ్లీ మొదలైంది ఆ వివాదం. తాను ఇంట్లో లేనప్పుడు కార్లు వస్తువులను ఎత్తుకెళ్లారని నిన్న నార్సింగ్ పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. గోడలు దూకి వచ్చి మరి కార్లు ఎత్తుకెళ్లారంటూ మనోజ్ ఆరోపించారు. కారు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చారు మంచు మనోజ్. జల్పల్లి ఇంట్లో కూడా 150 మంది చొరబడ్డారని కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు ఆయన. ఈ నేపథ్యంలోని తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. మంచు మనోజ్ ఆ ఇంటి గేటు ముందు అక్కడే కూర్చున్నారు. కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్లాలంటూ ఆయన అక్కడ కూర్చున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మనోజ్ వస్తున్నారన్న సమాచారంతో మోహన్ బాబు ఇంటి దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మోహన్ బాబు ఇంట్లోకి ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. 2 కిలోమీటర్ల అవతలే ఆపేస్తున్నారు అందరినీ. విజువల్స్ మీరు చూడొచ్చు. అటు మోహన్ బాబు ఇంటి దగ్గర మంచు మనోజ్ చేరుకున్నారు. మోహన్ బాబు ఇంటి దగ్గరే మనోజ్ నిరసనకు దిగిన ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించి ఈ నేపథ్యంలో అక్కడేం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం మనోజ్ ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం మోహన్ బాబు ఇంట్లోకి ఎలో చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా మనోజ్ని? చూడొచ్చు. మరోసారి మన విభేదాలని చెప్పచ్చు. ఇంటి దగ్గర ఇంటి సమస్య అంటే ఇంటి సమస్య అనేది మనం కొన్ని నెలల నుంచి కూడా వివాదకరంగానే మారిందని చెప్పచ్చు. అనేక ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. నేను ఒకసారి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీ ఆడియో కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. మంచు మనోజ్ ఇటు మోహన్ బాబు ఇంటి ముందు ఆయన నిరసనకు దిగారు. ఆ గేటు ముందే కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. నన్ను లోపలికి ఎందుకు అలౌ చేయటం లేదు, నేను ఎలాగైనా ఇంట్లోకి వెళతాను, తండ్రితో మాట్లాడాల్సిందే అంటూ కూడా ఆయన అక్కడ నిరసనకు దిగారు. దాంతోపాటు ఎవరిని కూడా అటుగా అలౌ చేయటం లేదు. ఎప్పుడైతే మనోజ్ వెళతారనే సమాచారం తెలిసిందో, అంటే మంచు మనోజ్ ఎప్పుడైతే అక్కడికి అంటే మోహన్ బాబు ఇంటికి, మరి ముఖ్యంగా జల్పల్లి ఆ ఇంటికి చేరుకుంటారనే సమాచారం అందిందో భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సీసీ ఫుటేజ్లను కూడా అక్కడ పరిశీలించడం జరుగుతోంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది అంశానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. ఆయనతో పాటు మరొక వ్యక్తి కూడా ఆయన పక్కన ఉన్న విజువల్స్ మీరు చూడొచ్చు. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు, ఆయన పిలిచేంత వరకు అక్కడే కూర్చుంటారంటూ భీష్మించి కూర్చున్నారు ఇటు మంచు మనోజ్. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి దేవిక అక్కడే ఉన్నారు. ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవిక, ఏం జరుగుతోంది? ఇటు మంచు మనోజ్ ఏమంటున్నారు? చూడొచ్చు. మంచు వారింట మరోసారి వివాదం బగ్గుమనిందని చెప్పొచ్చు. జల్పల్లిలో మరోసారి వివాదం కాస్త పోలీస్ స్టేషన్ మెట్ల దాకా వెళ్ళిందని చెప్పొచ్చు. మరోసారి మనోజ్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మోహన్ బాబు గారి మీద. అంటే ఏప్రిల్ 1వ తారీఖు తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మేము వేరే చోటుకి వెళ్ళడం జరిగింది. మేము లేని సమయంలో ఇంట్లోకి చొరపడి మా ఇంటి సామాన్లు, బెడ్రూమ్, అదే విధంగా ఏదైతే నగల బాక్స్ ఉంటుందో దాన్ని కూడా మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. కార్ని కూడా తీసుకొని నెట్టుకుంటూ వెళ్ళి వేరే ప్లేస్ లో పెట్టడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ చూసుకుంటే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఉందని చెప్పొచ్చు. దాదాపుగా 100 మందికి పైగా అక్కడ భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. లోపల మోహన్ బాబు గారు అయితే ఇంట్లో ఉండడం జరిగింది. మంచు మనోజ్ మాత్రం బయట ఉండి నేను ఎలాగైనా సరే నా ఇంట్లోకి వెళ్ళాలి, మోహన్ బాబుతో మా తండ్రితో మాట్లాడాల్సిందే అంటూ అక్కడ కూర్చోవడం జరిగింది. కానీ ఎవరిని కూడా ఎలౌ చేయని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే మేము ఇంట్లో లేని సమయంలో ఈ విధంగా అంటే మా కూతురు పుట్టినరోజు సందర్భంగా మేము వెళ్తే ఆ మాత్రం కూడా తెలియకుండా, ఆ మాత్రం కూడా ఆలోచించకుండా నా ఇంట్లోకి చొరపడి ఈ విధంగా ఏ విధంగా చేస్తారు, దీంట్లో మంచు విష్ణు హస్తం కూడా ఉంది అంటూ కూడా ఆయన ఎంతగానో వాపోతున్నారని చెప్పొచ్చు. కంప్లైంట్ లో కూడా అది క్లియర్ గా రాసినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మోహన్ బాబు నన్ను లోపలికి పిలిచేంత వరకు లేదా ఆయన బయటకు వచ్చి మాట్లాడేంత వరకు ఇక్కడే కూర్చుంటాను అంటూ కూడా ఆయన అక్కడ కూర్చోవడం జరిగిందని చెప్పొచ్చు. లోపలికి ఎవరిని పంపించని పరిస్థితి. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఏదైతే
మంచి ఫ్యామిలీకి సంబంధించి ఒక గేట్ ఉందో, ఒక పెద్ద గేట్ ఉందో, అక్కడి వరకు మాత్రమే మీడియా వాళ్ళని కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళని కానివ్వండి, లేకపోతే కుటుంబ సభ్యులను ఎవరిని కూడా పంపించని పరిస్థితి. లోపల మాత్రం మంచు విష్ణు మాత్రం లోపల ఉన్నాడు, అదే విధంగా మనోజ్ కూడా లోపల ఉన్నాడు. ఎలాగైనా సరే మనోజ్ మాత్రం వాళ్ళతో మాట్లాడాల్సిందే అంటూ కూడా ఎంత సమయమైనా ఎన్ని రోజులైనా సరే నా ఇంట్లోకి వెళ్లాల్సిందే అంటూ కూడా అక్కడ కూర్చోవడం జరిగింది. పోలీసులు ఇన్నాళ్ళు దేవిక 2 వర్షన్స్ వినడం జరిగింది. ఒకటి విష్ణుకి సంబంధించి ఆయన ఆరోపించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మోహన్ బాబు విషయంలో ఆయన ఎందుకు ఇలా భీష్మించి కూర్చున్నారు అంటే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మనోజ్ ఇంటెన్షన్ ఏంటి అనేది ఎటువంటి చర్చ జరుగుతుంది? మనోజ్ ఏమనుకుంటున్నారు? మనోజ్ చెప్తున్నది ఏంటంటే సచిన్, నేను ఇంట్లో లేని సమయంలో నా ఇంట్లోకి చొరబడి ఆ విధంగా బెడ్రూమ్ లోకి వెళ్లి సామాన్లని ఇరగొట్టడం, ధ్వంసం చేయడం ఒకటి, అదే విధంగా కార్లని కూడా లాక్కెళ్ళి వేరే దగ్గర పడేయడం, ఇవంతా ఎంతవరకు సమన్వయం? అదే విధంగా నా ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం అసలు ఏముంది? నేను ఆయన విషయంలో జోక్యం చేసుకోవట్లేదు, ఏది కూడా చేసుకోవట్లేదు. అలాంటిది వాళ్ళు మాత్రం నా విషయంలోకి ఎందుకు జోక్యం చేసుకున్నారు? విష్ణుతో సహా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనోజ్ మాత్రం ఇంటి దగ్గర బైఠాయించి నేను ఖచ్చితంగా మోహన్ బాబు అంటే తన తండ్రి మోహన్ బాబుతో నేను మాట్లాడి తీరాలి, ఆయన ఎందుకు ఈ విధంగా అంతా చేస్తున్నారనే విషయం మాత్రం నేను ఖచ్చితంగా కనుక్కోవాలి, ఆయన బయటకు వచ్చేంత వరకు ఇక్కడే కూర్చొని నేను నిరాహార అంటే అక్కడే కూర్చుంటాను అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి వీరిద్దరి మధ్య వివాదం ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సచ్చి. దేవిక, ప్రస్తుతం మనోజ్ అక్కడే ఉన్నారా, ఇంకా కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే కాస్త ఇష్యూ రైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు మనోజ్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం జరుగుతోంది అక్కడ? ఇష్యూ అయితే అంటే గతంలో చూసుకుంటే అక్కడ ఇంటి దగ్గర వివాదాస్పదంగా జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మాత్రం అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మనోజ్ కి సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం మనోజ్ మాత్రం అక్కడే దిష్ట వేసుకొని కూర్చున్న విజువల్స్ మనకు తెలుస్తున్నాయని చెప్పొచ్చు. అదే విధంగా ఎటువంటి గొడవలు జరగకుండా దాదాపుగా 100 మందికి పైగా భారీ బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు ప్రాంతాల్లో మొత్తం కూడా ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తుంది. ఎవరిని కూడా అంటే ఇంటి సభ్యులైనా సరే, ఈ బంధువులైనా సరే ఎవ్వరు కూడా లోపలికి వెళ్లాల్సిన ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం చాలా వరకు కుక్కర్పల్లికి సంబంధించిన అంటే ఇద్దరి మధ్య వివాదం కాస్త సర్దుమనడానికి మరొక 3వ వ్యక్తిని కూడా ప్రవేశించడం జరిగింది. దానివల్ల ఇంకా వివాదం ఎక్కువగా జరిగింది. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి జరగకుండా పోలీసులు మాత్రం కొంతమందిని ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది సచిన్. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం మంచు ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ మొదలైందా అంటే అవునన్న మాట వినిపిస్తూ ఉంది. మరోసారి వార్తల్లోకి ఎక్కింది మంచు ఫ్యామిలీ. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నారు. గేటు తీయకపోవడంతో ఇంటి బయట మనోజ్ నిరసనకు దిగారు. లోపలికి వెళ్లాలంటూ ఇంటి ముందే కూర్చున్నారు మనోజ్. నిన్న విష్ణుపై మనోజ్ ఫిర్యాదుతో మళ్ళీ ఈ వివాదం మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు కార్లు వస్తువులను ఎత్తుకెళ్లారని నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. గోడలు దూకొచ్చి కారు ఎత్తుకెళ్లారంటూ మనోజ్ ఆరోపించారు. కారు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చారు మంచు మనోజ్. జల్పల్లి ఇంట్లో కూడా 150 మంది చొరబడ్డారంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు ఆయన. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మనోజ్ జల్పల్లి ఇంటికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులతో ఆయన మాట్లాడుతున్న సందర్భం, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ పోలీసులు ఇటు మంచు మనోజ్కి చెబుతున్న నేపథ్యంలో అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయనకు సూచించడం జరుగుతోంది. మనోజ్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ వాళ్ళు అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదండి అన్నట్టుగా ఆయన ఎడంచేత ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. అది కాదండి అని అర్థం వచ్చేలా
వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎక్కడే ఉంటాను, మా తండ్రితో మాట్లాడాలి, మోహన్ బాబుతో మాట్లాడాలి, మోహన్ బాబుతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి వెళతాను అని అర్థం వచ్చి ఆయన సంభాషిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాంతోపాటు సీసీ ఫుటేజ్కి సంబంధించి కూడా విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పోలీసులు అక్కడ ఉన్నారు. దాంతోపాటు కొన్ని సీసీ ఫుటేజెస్ని కూడా ఇక్కడ మంచు మనోజ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆయన అక్కడే ఇంటి దగ్గర జల్పల్లి అక్కడ ఇంటి దగ్గర కూర్చున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదేవైనా తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడిన తర్వాతే అక్కడి నుంచి వెళతానంటూ భీష్మించి కూర్చున్నారు. ఆయన అక్కడి నుంచి కదలేదే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త వాతావరణం తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు భావించిన నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. దాంతోపాటు ఒక 2 కిలోమీటర్ల ముందు వరకు కూడా ఎవరిని, అంటే 2 కిలోమీటర్ల ఆ ఇంటి నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ఎవరిని అలౌ చేయటం లేదు. ఆ చుట్టుపక్కల కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకసారి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద పోలీసులతో మంచు మనోజ్ మాట్లాడుతున్న సందర్భం. పోలీసులు ఇటు మంచు మనోజ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు పోలీసులతో మంచు మనోజ్ మాట్లాడుతున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళతో అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అటు పోలీసు అధికారులతో కావచ్చు, అటు పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఆయన మాట్లాడుతున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకటే చెప్పడం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఈ రోజు నేను మోహన్ బాబుతో అంటే తన తండ్రితో మాట్లాడిన తర్వాతే అక్కడి నుంచి వెళతాను అని మంచు మనోజ్ చెప్తున్నారు. దాంతోపాటు జల్పల్లి ఇంట్లో 150 మంది చొరబడ్డారంటూ ఆయన కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు. కారు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చారు మంచు మనోజ్. దానికి సంబంధించి ప్రస్తుతం ఆ ఇష్యూ కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు గతంలో వివాదాల అంశాన్ని కూడా, గతంలో ఉన్న అంశాలు కూడా ప్రస్తుతం ట్రిగర్ అవుతున్నాయా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఈరోజు మోహన్ బాబుని కలిసిన తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏ అంశాలను ప్రస్తావించాలనుకుంటున్నారు, ఎందుకు మంచు మనోజ్ అక్కడ అలా భీష్మించి కూర్చున్నారు, ఎందుకు లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు చాలా కామ్గా కనిపించిన వాతావరణం, కానీ ఈరోజు ఎందుకు మంచు మనోజ్ మళ్ళీ జల్పల్లి మోహన్ బాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దాంతోపాటు మోహన్ బాబుతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం జరుగుతోంది లోపల అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోహన్ బాబును కలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తానంటూ భీష్మించి కూర్చున్నారు. ఇటు మంచు మనోజ్ మీరు చూడొచ్చు, అక్కడే కూర్చున్నారు, చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని అక్కడే ఉండిపోయారు. ఆయన అక్కడి నుంచి కదలటం లేదు, గేటు ముందే కూర్చున్నారు. ఆ గేటు దగ్గర మీరు చూస్తే కనుక అక్కడ వివాదం చాలా తారస్థాయికి చేరింది. గతంలో అదే గేటు దగ్గర ఆయన లోపలికి ఎలో చేయలేదు. లోపలికి ఎలో చేయని సందర్భంలో తన పాప ఉండిపోయింది అంటూ ఆయన ఆ రాత్రి చూడొచ్చు ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. ఆ తర్వాత గేట్లు తన్నుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళిన సందర్భం, ఆ తర్వాత అక్కడి నుంచి మోహన్ బాబు వచ్చిన సందర్భంలో ఒక పెద్ద వివాదమే నడిచింది. అలాంటి సందర్భంలో ఈరోజు ఏం జరగబోతోంది అనేది కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు మంచు మనోజ్తో పోలీసులు మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మనోజ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనోజ్ కూడా అక్కడి నుంచి లేదు, నేను ఎటువంటి గొడవ పెట్టడానికి ఇక్కడ రాలేదు, తన తండ్రితో మాట్లాడడానికి మాత్రమే వచ్చాను, నేను కామ్గా ఉన్న పని నేను చేసుకుంటాను, నా తండ్రిని నేను కలవాలి, అంతే తప్ప నాకు ఇంకా మిగతా ఏ ఇష్యూస్ లేవు అని పోలీసులతో ఆయన మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ బాబు బయటకు వస్తారా, లేకపోతే మనోజే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడా? ఒకవేళ మోహన్ బాబు బయటకు రాకపోతే ఆయన అక్కడే కూర్చుంటారా? ఒకవేళ ఆయన అక్కడ కూర్చుంటే కనుక కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోందా? లేకపోతే మంచు మనోజ్ ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? గతంలో మనం చూసాం, గతంలో తన పాప లోపల ఉండిపోయిన సందర్భంలో ఆయన నా పాప లోపల ఉండిపోయిందిరా, తలుపులు తీయండిరా అంటూ ఇటు సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఆయన అలాగే అంటే మంచు మనోజ్ తన టీంతో కలిసి గేట్లను బద్దలు కొట్టుకుని, గేట్లను తోసుకొని, గేట్లను తన్నుకొని మరీ లోపలికి వెళ్ళిపోయిన సందర్భం. మరి ఈ రోజు ఏం జరగబోతోంది? ఈ పరిస్థితులు ముందుగానే ఊహించినట్టున్నారు బహుశా పోలీసులు. ఈ నేపథ్యంలోని భారీ సంఖ్యలో అక్కడ పోలీసులు కూడా మోహరించడం జరిగింది. జల్పల్లికి 2 కిలోమీటర్ల ముందు వరకు కూడా ఎవరిని అలౌ చేయట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Later.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.